కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద అలాగే కన్నబాబు మీద ఘాటు వ్యాఖ్యలు ఘాటు విమర్శలు అయితే ఆయన చేయడం జరిగింది. గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే కన్నబాబు వీరిద్దరూ కూడా పేదలకు చెందినటువంటి ఈ బియ్యం ఏవైతే ఉన్నాయో ఈ బియ్యంతో పాటుగా గంజాయిని ఇతరత్రా కొన్ని వస్తువుల్ని ఆయన కాకినాడ పోర్ట్ని కేంద్రంగా చేసుకొని అక్రమాలకు భారీ అవినీతికి పాల్పడ్డారు, వారిద్దరూ కాకినాడను దోచేశారు అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఏ సందర్భంలో పంతం నానాజీ గారు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అవును, వాళ్ళిద్దరూ దోచేశారు. ద్వారంపూడి అక్రమాలకు అడ్డగా పోర్ట్, అప్పటి రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు సహకారం, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఘాటు ఆరోపణలు, వైసీపీ హయాంలో కాకినాడ పోర్టును అక్రమాలకు అడ్డగా మార్చారని, ఇప్పుడు వాటిని అరికట్టేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తే కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉలిక్కిపడి బహిరంగ లేఖను రాయడం ఏంటి అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అలియాస్ పంతం నానాజీ గారు ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టును పేదలు తినేటువంటి బియ్యంతో పాటుగా గంజాయి ఇతర అక్రమ ఎగుమతులకు కేంద్రంగా మార్చారని పంతం నానాజీ గారు ఆరోపణలు అయితే చేశారు. ముద్రగడ పద్మనాభరెడ్డి మాదిరిగా ద్వారంపూడి లేఖలను విడుదల చేయకుండా నేరుగా ప్రజల్లోకి వచ్చి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంటే ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఆయన ఏదైనా ఉంటే లేఖల ద్వారా మాత్రమే మాట్లాడతారు, మీరు అలా లేఖల ద్వారా మాట్లాడకుండా ఏదైనా ఉంటే డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడండి, మీరు ఏ తప్పు చేయకపోతే నిజంగా డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడండి, మీ అవినీతిని అవకతవకల్ని చేయలేదు అన్నట్లుగా మీరు ప్రూవ్ చేసుకోండి అని పంతం నానాజీ గారు వారి మీద ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇక ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా గారు, హాయ్ అండి. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే కన్నబాబు వీరిద్దరూ కూడా కాకినాడ పోర్ట్ కేంద్రంగా చేసుకొని పేదల బియ్యాన్ని అలాగే గంజాయిని ఇతర అక్రమ ఎగుమతులు ఏవైతే ఉన్నాయో వాటిని కాకినాడ పోర్టు కేంద్రంగా చేసుకొని వారు అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, అసలు కాకినాడను దోచేశారు అంటూ కూడా పంతం నానాజీ గారు వారి మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు? మీరు చెప్పినట్టుగా ద్వారంపూడి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ బియ్యం ఉంది కదండి, రేషన్ బియ్యం, ఆ రేషన్ బియ్యాన్ని వాళ్ళు పాలిష్ చేసి ఎగుమతి చేశారు. ప్రజలకు అందాల్సిన బియ్యం కూడా వీళ్ళ నోట్లో పడింది అనమాట. ఎవరి నోట్లో? ద్వారంపూడి నోట్లో, కన్నబాబు నోట్లో. ఎందుకంటే రూరల్ ఎమ్మెల్యే అప్పుడు కన్నబాబు కదా, ఆయన కూడా ఈయనకి హెల్ప్ చేశారు. ఏంటి వీళ్ళిద్దరికి ఆకలి ఎక్కువ అంటారా? అంటే కదా, అంటే అవినీతి ఆకలి. బకాసురుడు లాగా, బకాసురుడికి ఎంత అన్నం పెట్టినా సరిపోతారు, అట్లా వీళ్ళకి ఎంత బియ్యం ఇచ్చినా సరిపోలేదు. అంటే పేదలకి వెళ్లాల్సిన రేషన్ బియ్యాన్ని వీళ్ళు అలా పాలిష్ చేసి విదేశాలకు ఎగుమతి చేశారంటే వీళ్ళని ఏ స్థాయిలో మనం చూడాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతిదీ అవినీతే, అది మైనింగ్, ఇసుక, లేకపోతే అన్ని శాఖల్లో కూడా అవినీతి అక్రమాలు జరిగాయి అంటారు. ఏమి సందేహాలు ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి కదా. మన ఎగ్ పఫ్ఫులు చూసాము, నిమ్మకాయ నీళ్ళు చూసాము, ఎలకలకి ఎంత ఖర్చు పెట్టారో చూసాము, మొన్న లైట్లకి ఎంత ఖర్చు పెట్టారు, సోఫాలకు ఎంత ఖర్చు పెట్టారు, జీవోలు ఎన్ని విడుదల చేశారు అన్ని చూసాం కదా. అట్లాగా ఈయన ఇందులో ప్రత్యేకత అన్నమాట. ఏంటి? బియ్యం ఒకటి, తర్వాత గంజాయి కూడా ఈయన ఎక్స్పోర్ట్ చేశారు. ఆ గంజాయి ఎక్స్పోర్ట్ కూడా వాళ్ళు కాకినాడ పోర్టును వాడుకున్నారు. మనం అసలు ఆంధ్రాలో మనం గత 5 ఏళ్లలో చూసిన ప్రత్యేకత ఏంటంటే బళ్ళ మీద కూరగాయల బదులు గంజాయి అమ్మారు కదా, తోపుడు బళ్ళ మీద. ఇంకా అంతకంటే ఏంటంటే ఆయన తోపుడు బళ్ళ వ్యాపారాలు చేసుకోండి అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, పరిశ్రమలు అక్కర్లేదు ఇవన్నీ అని. సో దాని మీద ఇవాళ పంతం నానాజీ ఎవరైతే ఉన్నారో, వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ, ఆయన ఏమంటున్నారంటే చెక్ పోస్టులు పెట్టాడు ఆయన వీటికి. ఆ చెక్ పోస్టులు పెట్టేసి ఎందుకు ద్వారంపూడి ఇలిక్కి పడుతున్నాడు కదా. ఏంటి ఆయన ఇబ్బంది ఏంటి అంటే ఆయన వెహికల్స్ వెళ్తూ ఉంటాయా లారీలో అవన్నీ, ఆయన ఇంకా వ్యాపారం కొనసాగిస్తున్నాడా మనకు అర్థం కావట్లా. సో ఆయన వెంటనే ఒక లేఖ విడుదల చేశాడు.
ఎందుకు ఇలా చేస్తున్నారని. దాని మీద నానాజీ ఏమంటున్నారంటే, మీరు ముద్రగడ పద్మనాభం లాగా లేఖలు రాయడం కాదు, ప్రజల్లోకి వచ్చి వివరణ ఇచ్చుకోండి. ఎందుకంటే మనకు తెలుసు ముద్రగడ పద్మనాభం ఏదైనా చిన్న విషయం ఉన్నా కూడా, సారీ ముద్రగడ పద్మనాభ రెడ్డి అనాలేమో, పేరు మార్చుకున్నారు సారీ. సో ఆయనలాగా ప్రజల్లోకి వచ్చి మాట్లాడకుండా, అంటే ఈయన ఇప్పుడు లేఖలే విడుదల చేస్తున్నాడు కదా, ఆయన కూడా లేఖలే విడుదల చేసేవాళ్ళు ఏమున్నా కూడా. కానీ అలా కాదు, మీరు ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి మీరు వివరణ ఇవ్వండి అని ఆయన నిలదీస్తున్నాడు. కరెక్టే కదండి. అంటే పంతం నానాజీ గారు వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే అసలు వీరిద్దరూ దోచేశారని, అక్రమాలు అన్యాయాలు వీరు చేయింది లేదు, అసలు వీరు కాకినాడ పోర్ట్ని కేంద్రంగా చేసుకొని భారీగా ఎగుమతులు చేసేవారు, అక్రమ ఎగుమతులు అంటూ కూడా వారి మీద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఈ కాకినాడ పోర్టు కేంద్రంగా చేసుకొని అంటే ఏం చెప్తారు? మనం లెక్క చెప్పలేమండి, 100 కోట్లు ఉంటాయి కదా. వీళ్ళది ఏదైనా మీరు తీసుకోండి, అంటే వైసీపీ హయాంలో 1000 కోట్లే ఉన్నాయి. సో కనీసం ఒక 100 కోట్లు ఉండదు, అంటే మినిమం మనం మాట్లాడుతున్నాం. మనకి ఇంకా కరెక్ట్ అంకెలు బయటికి రాలేదు, ఇంకా ఎంత జరిగింది అవినీతి ఏంటి ఒక్కొక్క శాఖ నుంచి వస్తున్నాయి కదా, ఇది కొంచెం టైం పడుతుంది. కాబట్టి 100 కోట్లకు తక్కువైతే ఉండదు. సరే, ఈ గంజాయి ద్వారా ఎంత సంపాదించారో అది తెలియదు. అంతకు ముందు ఒక కంటైనర్ వచ్చింది మనకు గుర్తుంటే, మరి ఆ కంటైనర్ డబ్బా, ఒకసారి డ్రగ్స్ వచ్చాయి, ఒకసారి తాడేపల్లికి వెళ్ళింది ఒక కంటైనర్ ఏంటి అని మనకు తెలియలేదు. అది బహుశా డబ్బు కావచ్చు అని అనుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బే మళ్ళీ లండన్కి వెళ్ళిందా? లాస్ట్ టైం ఈయన లండన్ వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి, అప్పుడు ఒక ప్రత్యేక విమానం ఆయన వెనకాల వెళ్ళింది. ఆ విమానంలో డబ్బు వెళ్ళిందా? అది ఐలాండ్ లో దాచుకున్నాడా? అందుకని ఇప్పుడు మళ్ళీ లండన్ వెళ్తానని ఆయన అప్లై చేసుకున్నాడా? అంటే లింకులు మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ అవినీతి జరిగితే ఈ అవినీతి సొమ్ము, కాకినాడలో జరిగిన అవినీతి సొమ్ము తాడేపల్లిలో తేలుతోందా? తాడేపల్లి నుంచి అది లండన్ వెళ్తుందా? అది అందుకని ఏదైనా ఇక్కడ మొదలుపెట్టి మీరు ఆ చుక్క నుంచి అది మళ్ళా తిరిగి తాడేపల్లి దగ్గర ఆగుతోంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర. అంటే కాకినాడ పోర్టు నుంచి మొదలైనటువంటి ఈ అక్రమ రవాణా ఏదైతే ఉందో ఇది లండన్ వెళ్తుంది, లండన్ దగ్గర నుంచి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ కి వస్తుంది అంటారా? రావచ్చు డబ్బులు. అందుకే జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి మేము లండన్ వెళ్లేందుకు మాకు పర్మిషన్ ఇవ్వండి అంటూ సిబిఐ కోర్టులో వారు పిటిషన్ దాఖలు చేశారంటారా? అంతే కదా, ఒకళ్ళు బ్రిటన్ ఒకళ్ళు యూరోప్, మళ్ళీ బ్రిటన్ లో కలుస్తారేమో. ఈ లావాదేవీలు తేల్చుకోవాలి కదా. ఓకే, కొత్త అంశాన్ని వెలుగులో తీసుకొచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద అలాగే కన్నబాబు మీద ఘాటు వ్యాఖ్యలు, ఘాటు విమర్శలు అయితే ఆయన చేయడం జరిగింది. గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే కన్నబాబు వీరిద్దరూ కూడా పేదలకు చెందినటువంటి ఈ బియ్యం ఏవైతే ఉన్నాయో ఈ బియ్యంతో పాటుగా గంజాయిని ఇతరత్రా కొన్ని వస్తువుల్ని ఆయన కాకినాడ పోర్ట్ని కేంద్రంగా చేసుకొని